హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్ పూరి కూర చేసి చూపుతానండి. అంటే ఇది కుర్మా టైప్ అన్నమాట. 4-5 రకాలు వేస్తాం కూరగాయలు, బంగాళదుంపలతో సహా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఇదివరకు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బంగాళదుంప, శనగపిండితోనే చేసాం. అది వేరు, ఈ స్టైల్ వేరు అనమాట. ఇది మాత్రం మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు ఇంట్లో చేసుకున్నారంటే ఇది బిర్యానీ రైస్లోకి కానీ, కిచిడీలోకి కానీ, పరోటాలకు కానీ, చపాతీకి కానీ, పూరీలోకి కానీ, అన్నిటికీ దేంట్లో కానీ సరే సూపర్ టేస్ట్ ఉందన్నమాట. నేను ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి, బ్రహ్మాండంగా ఉందంటారు. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, కూరగాయలు కడిగేసుకొని అన్నీ కోసేసుకొని మొదలు పెట్టేద్దాం. ఓకే, మన ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఈ కూరగాయలన్నీ కోసి ఉడకబెట్టుకోవాలన్నమాట, ఈ ముక్కలన్నీ. ఓకే, నేను ఆల్రెడీ 1/2 కిలో బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కూరగాయలు ఏమేమి కావాలో చూడండి, చెప్తాను. ఇవన్నీ సన్నగా కోసుకుని ఉడకబెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. 5 టమాటాలు, 2 క్యారెట్, 5 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు. ఇదిగోండి, నేను 1/2 కిలో బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. అలాగే 150 గ్రాములు బీన్స్, 2 క్యారెట్, ఇవి కూడా కోసుకుని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఓకే, పొయ్యి మీద కుండతో నీళ్లు పెట్టుకుని మనం కోసి పెట్టుకున్న ముక్కలు బాగా ఉడికించుకుందామండి. రైట్, ఇప్పుడు మిగతా పదార్థాలు ఏం కావాలో చెప్తాను, పదండి. దీనికి ముందుగా ఒక పేస్ట్ వేసుకోవాలండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎక్కడని చెప్తాను చూడండి. 30 గ్రాముల గసగసాలు, 30 గ్రాములు జీడిపప్పు, చిన్న ఎండు కొబ్బరి ముక్క, అలాగే 3 లవంగాలు, 2 యాలకులు, 2 చెక్క పలుకులు, ఒక 30 గ్రాములు తెల్ల నువ్వులు. ఇవన్నీ కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మిక్సీ బట్టి పేస్ట్ లెక్క తయారు చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఇదిగోండి, ఈ విధంగా పేస్ట్ వేసి రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఇకపోతే 100 గ్రాములు గ్రీన్ పీస్ అండి, కొంచెం కొత్తిమీర, ఒక 3 రెమ్మల కరివేపాకు ఒలిసి పెట్టుకోవాలి. 5 ఉల్లిపాయలు, 5 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు కూడా చీలికలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, వీటన్నిటిని ఇప్పుడు కోసి పెట్టుకుని పక్కన రెడీగా పెట్టుకుందాం. ఓకేనా, ముందుగా పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీలికలు చేసుకుందామండి. ఉల్లిపాయలు కూడా పొడవుగా ఈ విధంగా నేను కోసినట్టుగానే కోసుకోవాలండి. ఇలా ఒక్కసారి ఇలా పిసుక్కుంటే పొరలన్నీ ఊడిపోయి చక్కగా తొందరగా వేగుతుంది నూనెలో. టమాటాలు కూడా ఉల్లిపాయలు ఎలా కోసాం అలాగే పొడవుగా సన్నగా కోసుకోవాలండి. ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా తొక్క తీసేసి ముక్కలుగా కోసి రెడీగా పెట్టుకుందామండి. రైట్, ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి ఆ ముక్కలు ఉడికినాయో చూసేద్దాం. కరెక్ట్గా ఉడికినాయండి. వీటిని తీసి ఓ ప్లేట్లో వేసుకుందాం. ఓకే, కుండ పెట్టుకొని 150 ml నూనె పోసుకుందామండి. నూనె వేడెక్కగానే 1/2 చెంచా సాజీరా, 2 దాల్చిన చెక్క పలుకులు, అలాగే 3 యాలకులు, ఒక 8 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, వెంటనే గుప్పుడు కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు 2 ఒకసారి వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పూర్తిగా బ్రౌన్ కలర్ రావవసరం లేదండి, కొంచెం మెత్తబడి కలర్ మార్చే చాలు. నేను చూపిస్తాను, అంతవరకు వేయించుకోవాలి. ఓకే, ఉల్లిపాయలు వేసిన 2 నిమిషాలకి గ్రీన్ పీస్ కూడా వేసేసుకుందాం.
అలాగే ఒక అర చెంచా పసుపు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఇది ఒక 2-3 నిమిషాలు కలుపుకున్నాక 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అలా కలుపుకుందాం. చూసారా, ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా వేగాలన్నమాట. ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటాలు మొత్తం వేసేసుకొని బాగా కలుపుకుందాం. ఒక్కసారి ఇలా కలుపుకొని ఈ టమాటాలు బాగా మగ్గే వరకు మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దామండి. చూసారా, టమాటాలు బాగా మగ్గాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని పేస్ట్ కూడా వేసేసుకుందాం. అలాగే ఒక అర గ్లాసు నీళ్ళు కూడా పోసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ఉడికిపట్టాక 3 చెంచాలు కారం వేసుకుందామండి. 2 చెంచాలు ఉప్పు, 1 చెంచా ధనియాల పొడి కూడా వేసుకుందామండి. ఒకసారి దీన్ని ఇలా బాగా కలుపుకొని మన చిక్కదనానికి సరిపడా కావాల్సిన నీళ్లు పోసుకుందామండి. ఇది ఒక 8-9 నిమిషాలు బాగా ఉడకాలండి. ఇప్పుడు 8 నిమిషాలు అయిందండి. బాగా ఉడుకుతుంది చూసారా. ఇప్పుడు ఉడకబెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసేసుకుందాం. రైట్, ఇదంతా ఒకసారి అలా కలిపేసుకుని 1 చెంచా గరం మసాలా వేసుకుందాం. దీన్ని కూడా ఒక్కసారి అలా కలుపుకొని కొత్తిమీర వేసుకొని 1-2 నిమిషాలు అలా ఉంచి దింపేసుకోవడమే. అంతేనండి, మన హోటల్ స్టైల్ పూరీ కుర్మా రెడీ. ఇక లేట్ చేయకుండా వేడి వేడి పూరీలు వేసుకుని టేస్ట్ చేసి చూసేద్దాం. ఓకే, అది కూర అంతా కలుపుకొని ఆకులో వేసుకుందామండి. రావాలమ్మా, రావాలి, పూరీలు రావాలి. పూరి తుంపుకొని కూర బాగా తీసుకుని లోపల పంపించేద్దామండి. అద్భుత, సూపర్ టేస్ట్. జంపర్ మే బంపర్. ఇలా నోటి నిండా పెట్టుకొని తింటుంటే ఉందండి ఆ ఫ్లేవరు. అబ్బా, బ్రహ్మాండంగా ఉంది. ఈ కూర ఎలా ఉందంటే అండి, పాత సినిమాలో నాకు ఒక సీన్ గుర్తొస్తుందండి. మోహన్ బాబు గారు, బ్రహ్మానందం గారు ఇద్దరు కలిసి ఒక హోటల్కి వెళ్తారు. ఏమయ్యా, ఏం తింటే ఏం ఫ్రీ అని అడుగుతారు. పూరి తింటే పూరి కూర ఫ్రీ, ఇడ్లీ తింటే చట్నీ ఫ్రీ అంటాడు. బ్రహ్మానందం గారు ఇడ్లీ తింటాడు,
మోహన్ బాబు గారు పూరి చేసుకుంటారు. ఈయన పూరి అలాగే పక్కన పెట్టి కొట్టి కూర తింటాడు. ఏంటండి పూరి తింటలేని వెయిటర్ అడిగితే, నువ్వు కూర ఫ్రీ అన్నావు కదయా, పూరి పక్కన పెట్టి నేను కూర తింటున్నాను, కూర మాత్రం భలే రుచిగా ఉందని చెప్తాడు. ఇప్పుడు ఈరోజు నేను చేసిన ఈ పూరి కుర్మా కూర కూడా అంత టేస్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు ఈ పూరి చేసుకుని ఈ పూరి కుర్మా ఇలా నంచుకొని తింటుంటే నాకు ఆ సినిమాలో సీన్ గుర్తొచ్చిందండి. కూర మాత్రం చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా చేసుకోండి. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుగుతాడు మీ బాబాయ్. బాయ్.